అమరావతి రాజధాని పరిధిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులను మంత్రి పరిశీలించారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా, వరద ముంపు లేకుండా 2 వాగులపై 69 బ్రిడ్జిల పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. భవనాల నిర్మాణ వ్యయంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కేంద్ర భవనాలతో పోలిస్తే హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం తక్కువేనని స్పష్టం చేశారు. ఐకానిక్ భవనాల వల్లే ఖర్చు పెరుగుతుందని చెప్తూ వైసీపీ అబద్ధాలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ విమర్శించారు. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జి కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో